హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. కొంతమంది ఇంగ్లీష్ వైద్యం అంటే అలా పారిపోతూ ఉంటారు, చాలా దూరంగా ఉంటుంది ఇంగ్లీష్ వైద్యానికి. ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకోవడం అనేది అస్సలు చేయదు. ఇంగ్లీష్ మెడిసిన్ అంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, చాలా డేంజర్ అన్నట్టు భావిస్తుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అన్ని సందర్భాల్లోనూ ఇది కరెక్టేనా? అన్ని సందర్భాల్లోనూ మనం ఇంగ్లీష్ వైద్యానికి దూరంగా ఉండాలా? మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. దాన్ని బట్టి మీకు దీని గురించి ఒక మంచి అవగాహన వస్తుంది. ఒక ఆయన లాస్ట్ ఇయర్ వాళ్ళ మదర్కి సర్వికల్ క్యాన్సర్ అని తెలిసాక ఒక క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అయితే అది మరీ స్టార్టింగ్ స్టేజ్ కాదు, అలా మరీ ముదిరిపోలేదు. డాక్టర్స్ అయితే డెఫినెట్లీ కొంచెం రేడియేషన్ అది ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. అయితే ఇంకా పూర్తి స్థాయి ట్రీట్మెంట్ కూడా డాక్టర్స్ రికమెండ్ చేయలేదు. ఈ వ్యక్తి అయితే ఆ హాస్పిటల్ నుంచి వెంటనే బయటకు వచ్చేసి, ఇక్కడ క్యాన్సర్ వచ్చింది కాబట్టి నేను ఫలానా చోటుకి వెళ్తాను, న్యాచురల్గా వాళ్ళకి ఫిక్స్ చేస్తారని చెప్పి ఒక చోటుకి వెళ్ళడం జరిగింది. సమ్ మహర్షి సంథింగ్ పేరు నేను పూర్తి స్థాయిలో చెప్పదలుచుకోలేదు. అయితే సగం కూడా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ఆ ఆశ్రమమో లేకపోతే ఏదో ఆ హాస్పిటల్లో వాళ్ళు చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ని ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకోవడానికి ఎలో చేయకుండా వాళ్ళ సొంత ట్రీట్మెంట్లు చేసి వాళ్ళ జబ్బులు ముదిరేలా చేస్తున్నారు. చాలామంది చనిపోవడానికి వాళ్ళు కారణం అవుతున్నారు. సో సగం ఉన్న వాళ్ళ పేరు చెప్పాల్సి వచ్చింది నాకు. ఎనీవే, ఇప్పుడు అక్కడికి తీసుకుని వెళ్ళి అడిగిన. వాళ్ళ మదర్ ఏజ్ 60 years. అక్కడికి వెళ్ళాక వాళ్ళు అలా ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. నెలలు గడిచినాయి. కొంతకాలం పోయాక వాళ్ళే పెట్ స్కాన్ చేయించమని చెప్తే పెట్ స్కాన్ చేయిస్తే తెలిసింది ఏంటి అంటే, ఆ క్యాన్సర్ మొత్తం బ్లాడర్కి పాకింది, వెజైనాకు కూడా పాకింది. బ్లాడర్కి పాకింది అంటే ఇంకా దానికి సొల్యూషన్ లేనట్లే, క్యాన్సర్ బాగా ముదిరిపోయినట్లే. ఇప్పుడు ఇతను అది చూసి అదేంటి తగ్గాల్సింది పోయి పెరిగిందని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏదైతే మొదట ఇంగ్లీష్ హాస్పిటల్ ఉందో దానికి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు చూసి, కోర్స్ వాళ్ళు మొదట రిఫర్ చేసేది వైద్యం ఇతను తీసుకోలేదు. ఇప్పుడు రేడియేషన్ రిఫర్ చేస్తున్నారు, ఇప్పుడు తీసుకుంటున్నాడు. రివర్స్ అవుతుందా? ఇప్పుడున్న స్టేజ్లో లైఫ్ స్పాన్ కొంత పెంచగలదేమో తప్పించి ఆల్మోస్ట్ హోప్లెస్ సిచ్యువేషన్ ఇది. ఇక్కడ మిస్టేక్ ఎవరిది? సరైన టైంలో ఇంగ్లీష్ వైద్యం ఇక్కడ కరెక్ట్గా అవసరమైన చోట ఇంగ్లీష్ వైద్యం తీసుకోకుండా న్యాచురల్ రెమెడీ కోసం వెళ్ళడం, ఇది రాంగ్. కావాలంటే ఇంగ్లీష్ వైద్యం తీసుకుంటూ దానికి తోడుగా కరెక్ట్ డైట్, కరెక్ట్ సప్లిమెంట్స్ తీసుకుంటే చాలా ఈజీగా క్యూర్ అయ్యే సిచ్యువేషన్. అక్కడి నుంచి ఇతను ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ తీసుకెళ్ళిపోయాడు. ఇది ఇక్కడ రాంగ్ చాయిస్. ఇక్కడ ఎక్కడైతే ఇంగ్లీష్ వైద్యం హెల్ప్ తీసుకోవాలో అక్కడ అతను ఇంగ్లీష్ వైద్యం హెల్ప్ తీసుకోలేదు. ఇలాగే ఇంకొక పేషెంట్ గురించి చెప్తాను. ఈ పేషెంట్ కూడా ఒక చాలా సీరియస్ ఆటోఇమ్యూన్ కండిషన్ ఉన్న పేషెంట్. ఈ పేషెంట్కి లివర్ అటాక్ అయిపోతుంది. ఆటోఇమ్యూన్ కండిషన్ వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతున్నాయి. అంటే అతని ఓన్ బాడీ అతని లివర్ని కిడ్నీస్ అటాక్ చేస్తుంది. ఈ టైంలో ఇది చాలా సీరియస్ కండిషన్. ఇప్పుడు అర్జెంట్గా ఇమ్యూన్ సప్లిమెంట్స్ వాడాలి అని డాక్టర్స్ చెప్పారు. అతను వెళ్ళింది ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి. వెళ్తే అక్కడ డాక్టర్స్ టెస్ట్ చేసి, మీరు అర్జెంటుగా మీ ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేయాలి, లేకపోతే మీ లివర్ కిడ్నీస్ పాడైపోతాయని చెప్పి ఆ మెడికేషన్ ప్రిస్క్రిప్షన్ అంతా ఇచ్చేది అతనికి. అతను మెడిసిన్స్ కొన్నాడు, బట్ వాడలేదు. వాడకుండా ఏం చేశాడు, మా దగ్గర కూడా రాలేదు ఆ టైంలో. అతనికి అప్పుడు మేము తెలియదు. అతను వేరే చోటకి వెళ్ళడం జరిగింది. వేరే చోట న్యాచురల్గా తగ్గిస్తామని వాళ్ళు చెప్పారు. తగ్గిస్తామని చెప్తే అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు డైట్, వేరే వాళ్ళది ఒక సపరేట్ వైద్య విధానం, వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ అన్నీ ఇచ్చారు. తీరా చూస్తే నెక్స్ట్ ఏమైంది, లివర్ కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోయింది. కిడ్నీస్ కూడా ఆల్మోస్ట్ చాలా సివియర్ కండిషన్, CKD స్టేజ్ 4కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇంకా లివర్ ఇంకా కోలుకోలేని స్థాయికి వెళ్ళిపోయింది. ఏదైతే స్టార్టింగ్ స్టేజ్లో ఇమ్యూన్ సప్లిమెంట్స్ కొంతకాలం పాటు వాడాలి అని డాక్టర్స్ అన్నారు, అప్పుడు నిజానికి వాడుంటే లివర్ సేవ్ అయ్యేది. ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే ఏమీ చేయలేని సిచ్యువేషన్. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా కూడా ఏదైతే ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన లివర్ ఉంటుందో దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్. అతని ఆటోఇమ్యూన్ కండిషన్ అంతలా ముదిరిపోయింది. అతని విషయంలో ఏం చేయాల్సింది, ఫస్ట్ ఇనీషియల్లీ అతన్ని న్యాచురల్గా అతని బాడీని హీల్ చేసి ప్రక్రియ ఏదైతే ఉందో అది, అతను వెళ్ళిన హాస్పిటల్ ఎలాగో, అతను వెళ్ళిన న్యాచురల్ రెమెడీ హాస్పిటల్ ఎలాగో రాంగ్ హాస్పిటల్, అది కరెక్ట్ కాదు. సో కరెక్ట్ హాస్పిటల్, కరెక్ట్ ట్రీట్మెంట్, న్యాచురల్ ట్రీట్మెంట్ ఫైండ్ అవుట్ చేసేంత వరకు అయినా
అతను ఇంగ్లీష్ మెడిసిన్ హెల్ప్ తీసుకోవాల్సింది. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకోదలుచుకోలేదు, కరెక్టే, అందులో తప్పేం లేదు. ఆటోఇమ్యూన్ కానీ జబ్బులకు మేము కూడా ఇంగ్లీష్ మెడిసిన్ ప్రిఫర్ చెయ్యం. బట్ ముందు అతను ఒక మంచి ట్రీట్మెంట్ ఫాలో అవుతూ ఉండాలి. అది అతని ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ని తగ్గించాలి, అతని ఆటోఇమ్యూన్ కండిషన్ తగ్గించాక అప్పుడు అతను ఇంగ్లీష్ మెడిసిన్ మానేస్తే అది పద్ధతి. అది చేయకుండా అతను స్టార్టింగే ఇంగ్లీష్ మెడిసిన్ నాకు వద్దని చెప్పి తీసుకోవడం మానేసి వేరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. అది కాస్త పని చేయలేదు. అతని లివర్ మొత్తం బాడీ ఇక్కడ సరైన స్టెప్ తీసుకోకపోవడం, ఇంగ్లీష్ మెడిసిన్ అంటే భయపడడం, ఇంగ్లీష్ వైద్యం అంటే భయపడడం అతనికి బ్యాడ్ అయింది, అతనికి డేంజర్ అయింది, అతని హెల్త్ని కంప్లీట్లీ పాడు చేసింది. కాబట్టి ఎక్కడ ఇంగ్లీష్ వైద్యం మనం హెల్ప్ తీసుకోవాలి, ఎక్కడ ఇంగ్లీష్ వైద్యం హెల్ప్ అవసరం లేదు మనకి అన్న అవగాహన కరెక్ట్గా పేషెంట్స్లో ఉండాలి. ఇది లేనప్పుడు ఒక వైద్యాన్ని కంప్లీట్లీ హేట్ చేయడం, ఇంకో వైద్యాన్ని కంప్లీట్లీ దాన్నే మంచిదని అనుకోవడం కరెక్ట్ కాదు. అలాగే ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలంటే మీకు. ఇంగ్లీష్ మెడిసిన్, చాలామంది ఇంగ్లీష్ మెడిసిన్ అంటే ప్రతిదీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనుకుంటారు. అలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాబెటీస్ వచ్చింది అనుకుందాం, మెట్ఫార్మిన్ ఇస్తుంటుంది. డయాబెటీస్ వచ్చినప్పుడు మెట్ఫార్మిన్ మంచిది కాదు, నేను అస్సలు సజెస్ట్ చేయను. మెట్ఫార్మిన్ ఒకవైపు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తూనే అటు డైజెస్టివ్ ఇష్యూస్ క్రియేట్ చేస్తుంటుంది, ఇంకా వేరే ఇష్యూస్ క్రియేట్ చేసి యాక్చువల్లీ ఇండైరెక్ట్గా మీకు లాంగ్ టర్మ్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగేలా చేస్తుంటుంది. అంటే డయాబెటీస్ తగ్గిస్తున్నట్లు కనిపిస్తున్న డయాబెటీస్ని తగ్గించని మెడిసిన్ మెట్ఫార్మిన్. సో ఇలాంటి దాన్ని నేను ప్రిఫర్ చేయను. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని ఉంటాయి ఎలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హ్యాషిమోటోస్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, అప్పుడు మీరు అట్లీస్ట్ 25 mcg అన్న థైరాయిడ్ హార్మోన్ తీసుకోవాలి. ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ అన్నబట్టి భయపడిపోతుంటారు జనాలు. థైరాయిడ్ హార్మోన్ ఇంగ్లీష్ మెడిసిన్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి, బాబాయ్ సైడ్ ఎఫెక్ట్స్ అనుకుంటుంటారు. సరైన మోతాదులో థైరాయిడ్ హార్మోన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రావు, చాలా హెల్దీ. ఇది ఓన్లీ థైరాయిడ్ హార్మోన్కే కాదు, అది టెస్టోస్టెరాన్ అవనివ్వండి, ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, టెస్టోస్టెరాన్ అవనివ్వండి, ఏదైనా సరే, ఫిమేల్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అయినా, మేల్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అయినా, ఇవి చాలా హెల్దీ. కరెక్ట్ వ్యక్తి చేతిలో మీకు ఇది జరిగితే. ఎందుకు హెల్దీ? థైరాయిడ్ హార్మోన్ కృత్రిమంగా ఆర్టిఫిషియల్ తయారు చేస్తుంది కదా, అంటే ఏదైతే ఆ కాంపౌండ్ ఉందో ఆ కాంపౌండ్కి మన బాడీ ఆల్రెడీ అలవాటు పడి ఉన్న కాంపౌండ్ అది. ఆ హార్మోన్ మన థైరాయిడ్ లాంటి ఆల్రెడీ ఆ హార్మోన్ తయారు చేస్తుంది కాబట్టి దాన్నే మనం బయట నుంచి తీసుకుంటున్నాం, కాబట్టి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. టెస్టోస్టెరాన్ మన బాడీ తయారు చేస్తుంది కాబట్టి దాన్నే మనం సరైన మోతాదులో బయట నుంచి తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలాగే లేడీస్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ సరైన మోతాదులో సరైన టైంలో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవి లైఫ్ స్పాన్ని పెంచుతాయి, మనిషి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుతాయి. బట్ అన్ఫార్చునేట్లీ చాలామంది ఇవి మంచివి కాదు అనుకుంటారు. టీఆర్టీ నెగిటివ్ అనుకుంటారు, హెచ్ఆర్టీ నెగిటివ్. థైరాయిడ్ టాబ్లెట్ తీసుకోవాలి, థైరాయిడ్ టాబ్లెట్ తీసుకోవాలి, మాకు ఏదో జబ్బు చేసింది, లైఫ్ లాంగ్ మేము తీసుకుంటూ ఉండాలి, మాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఎక్కువ కాలం బతకం అనుకుంటుంటారు. కానీ కాదు, ఇంగ్లీష్ మెడిసిన్ అన్న మాత్రం అన్నీ నెగిటివ్, అన్నీ బ్యాడ్ కాదు. అందులో కూడా మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడంలో ఉంటుందంతా. అలాగే ఇంకోటి చెప్తాను మీకు, డైజెషన్ ఇష్యూస్ ఉంటే వాటిని ఫిక్స్ చేసుకోవడం కోసం మనం వెళ్తే హాస్పిటల్స్లో ఆల్మోస్ట్ 99% జరిగే వైద్యం తప్పుడు వైద్యమే. మీరు ఎంతమంది డాక్టర్స్ని చూసారు, ఎవరికన్నా స్టమక్ యాసిడ్ తక్కువ ఉంటే ఆ విషయాన్ని గుర్తించి స్టమక్ యాసిడ్ రీప్లేస్మెంట్ కోసం బీటెన్హెచ్సిల్ ఇచ్చే డాక్టర్స్ని ఎక్కడన్నా చూసారా? ఆక్స్బైల్ ఇచ్చే డాక్టర్ని ఎక్కడన్నా చూసారా? ఆక్స్బైల్ వల్ల లాభాలు కూడా అసలు తెలియదు డాక్టర్స్కి, ఆక్స్బైల్ ఏం చేస్తుందో కూడా తెలియదు డాక్టర్స్కి. అసలు సివియర్ కాన్స్టిపేషన్ ఉంటే మెగ్నీషియం ఇచ్చే డాక్టర్స్ ఎక్కడైనా చూసారా? మెగ్నీషియంని ఏ టైప్ ఆఫ్ మెగ్నీషియం ఇవ్వాలి, ఏ రేషియోలో, ఏ కాంపోజిషన్లో ఉన్న మెగ్నీషియం ఇవ్వాలి అన్న ఇది కూడా తెలిసిన డాక్టర్స్ ఎవరు లేదు. అసలు మెగ్నీషియం అనేది వాడరు. ఎక్కడ చూసినా పీపీఐస్ వాడుతుంటారు. డైజెషన్ ఇష్యూస్ వచ్చినాయా పీపీఐస్, లేకపోతే యాంటాసిడ్స్, అంతే. ఇవే వీటి వల్ల డైజెషన్ సమస్యలు ఇంకా పెరుగుతాయి కానీ తగ్గవు. లైఫ్ లాంగ్ ఒక్కసారి డైజెషన్ ఇష్యూస్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళామా, లైఫ్ లాంగ్ డైజెషన్ ఇష్యూస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అది ఒక రకమైన లూప్లో పడిపోతాం మనం. ఆ లూప్ అలా తిరుగుతూనే ఉంటుంది లైఫ్ లాంగ్, అండ్ లైఫ్ స్పాన్ తగ్గిపోతూ ఉంటుంది. ఒక 90 ఏళ్ళు బతకాల్సిన వ్యక్తి
మధ్యలో ఏ 35 40 ఏళ్ళకో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చి డైజెషన్ ఇష్యూస్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి స్టార్ట్ అయిన పీపీఎస్ వల్ల అతని లైఫ్ స్పాన్ అలా 90 నుంచి 85, 70 అలాగే 60స్కు పడిపోతుంది అనమాట. అది సో ఇలాగా మనకి కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్ వైద్యం చాలా డ్యామేజ్ చేస్తే కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్ వైద్యం హెల్ప్ చేస్తుంది. సో ఎక్కడ డ్యామేజ్ చేస్తుంది, ఎక్కడ హెల్ప్ చేస్తుంది అన్న విషయాల్లో అవగాహన అనేది మనకే ఉండాలి. సో అందువల్ల పేషెంట్ అనే వ్యక్తి కూడా ఈ కాలంలో నాలెడ్జబుల్ అయి ఉండాలి. నేను వీడియోస్ చేస్తుంది దానికోసమే. పేషెంట్స్ అంటే ఏదో ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాం, డాక్టర్ చెప్పేసాం, డాక్టర్ మందులు ఇస్తాడు, వాటితో తగ్గిపోతుంది అలా ఉండడం ఈ కాలంలో కరెక్ట్ కాదు. ఈ కాలంలో పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలి. ఈ కాలంలో దీనికి ఆస్కారం కూడా ఉంది. మన చేతిలో గూగుల్ ఉంది, కావాలంటే మనం రీసెర్చ్ చేసుకోవచ్చు, అవగాహన పెంచుకోవచ్చు. నిజంగా డాక్టర్ ఇస్తున్న మెడిసిన్స్ కరెక్టేనా, డాక్టర్ మనకి ఇస్తున్న వైద్యం కరెక్టేనా, ఇలాంటి విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అది సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఒక వైద్యం మీద మనం స్పెసిఫిక్గా ఒక వైద్యం మీద నెగిటివిటీ పెంచుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి వైద్యంలోనూ పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఏ వైద్యాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలాగ మనం యూజ్ చేసుకోవాలనేది మన కామన్ సెన్స్ మీద, మన అవగాహన మీద డిపెండ్ అయి ఉంటుంది. కరెక్ట్గా యూజ్ చేసుకుంటే కరెక్ట్ సొల్యూషన్ జరుగుతుంది. అందుకనే నేను స్టార్ట్ చేసిన వెల్నెస్ సెంటర్లో ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ లాగా, అంటే అటు ఆయుర్వేద, ఇటు న్యూట్రిషన్ అండ్ ఇటు అలోపతిక్ మెడిసిన్ మూడింటిని కలిపి యూజ్ చేయబోతున్నాను. ఎక్కడ ఏది కరెక్ట్గా యూజ్ చేయాలో అక్కడ దాన్ని ఆ విధంగా యూజ్ చేస్తాం. ఆల్రెడీ ఇది మా క్లినిక్లో జరుగుతుంది. నెక్స్ట్ వెల్నెస్ సెంటర్లో కూడా పెద్ద స్థాయి జరగబోతుంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.